దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. జీసస్ బ్లెస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈనాటి వాక్య సందేశము పరిశుద్ధ ఆత్మ. దేవుడికి మహిమ కలుగుగాక. పరిశుద్ధ ఆత్మ ఎవరి మీదకి వస్తుంది, ఎలా వస్తుంది, వచ్చి ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అన్న ఈ మూడు విషయాలను మనం ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలుసుకుందాం. వాక్యానికి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆ బెల్ బటన్ని మీరు ప్రెస్ చేసి నొక్కి ప్రభు యొక్క దీవెన పొందుకోవాల్సిన ప్రభు నామంలో మిమ్మల్ని కోరుకుంటూ వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి తండ్రి, నీ కొందాం నాయన. ఇదిగో నాయన, నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న నాకు నీ జ్ఞానం దయచేయండి తండ్రి. నీ యొక్క తండ్రి బుద్ధి వివేకము నేర్పించండి. ముఖ్యంగా ఆయుష్కాలం ఆరోగ్యం ఇచ్చి నీ వాక్యం అని ఆహారము అనేకులు తండ్రి నా ప్రభ తింటూ ఉండగా, అయ్యా నేను వడ్డిస్తూ ఉండగా నీ కృప చూపించి నామను కనపరచుకోమని క్రీస్తు నామలు అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియ సంగమా, ఈరోజు ఆత్మ అన్న విషయాన్ని మీతో కొన్ని గడియలు పంచుకోవాలని ఆశిస్తున్నాను. చాలామంది మనం చూస్తూ ఉంటాం ప్రియ సహోదరులారా, సంఘాల్లో మనం సర్వసాధారణంగా సంఘాల్లో ఈ మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి. లేదా వ్యక్తిగతంగా కలుసుకునేటప్పుడు మనుషులు చెప్తుంటారు, అన్నీ బాగున్నాయి కానండి, నేను దేవుని యొక్క ఆత్మను పొందుకోలేకపోతున్నాను. కారణం ఏమిటి? పరిశుద్ధాత్మ నాలో ఉండట్లేదు. దీనికి గల కారణం ఏమిటి? నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్, లేక నా కోసం ప్రార్థన చేయండి అమ్మా అని చెప్తూ ఉంటుంటాం. ఈ మాటలు సర్వసాధారణంగా మనం ఎప్పుడో విన్న మాటలే. అయితే సంఘంలో మనం ఆరాధన చేసేటప్పుడు, సంఘానికి వెళ్ళినప్పుడు, సంఘ కార్యాల పంచులు పంచుకునేటప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మ మనం కళ్ళు మూసుకొని తప్పలు కొట్టినప్పుడు వస్తూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. అయితే నేనంటాను, దేవుని యొక్క ఆత్మ మనతో ఉంటుందా, వెళ్ళిపోతుందా అని ప్రశ్న మనం వేసుకోవాలి. ఈ సమయంలో ఉంటుందా, వెళ్ళిపోతుందా అని చూస్తే, దేవుడి యొక్క ఆత్మ వచ్చిందనుకోండి మన మీదకి, మనం పొందుకున్నామనుకో, మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయే వరకు కూడా అది మన నుంచి దూరం అవ్వదు. అది నిజమైన పరిశుద్ధాత్మ. అంతేగాని ఏదో ఒక 2 నిమిషాలు లేటో అనుకుందాం, ఒక 5 నిమిషాలు తప్పట్లు కొట్టి కేకలు వేసి గంతులు వేసి పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చింది, పరిశుద్ధాత్మలో భాష మాట్లాడుతున్నాను, పరిశుద్ధాత్మలో ప్రవచిస్తున్నాను అని వింటుంటాం కదా మనం చాలా చోట్ల. తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తున్నారు? జాగ్రత్తగా మాటను మనం నేర్చుకుందాం. ఎందుకంటే నేను చాలాసార్లు వాక్యాలు చెప్తూ ఉంటాను, ఇది సంబంధమైన మాటలే కానీ సంబంధం లేని మాటలు కాదు. ఇది నేర్చుకోవాలి క్రైస్తవులైన మనం. ఎందుకంటే ఈరోజు బోధ చాలా సులువైపోయిందండి. అసలైన బోధ చెప్పేవారు తక్కువైపోయారు, అలాగే నిజమైన బోధ వినేవాళ్ళు కూడా తక్కువైపోయారు. కనుకనే మీకు ఏది మంచో ఏది చెడో, ఏది ఎలా చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదము దీవెన ఆత్మ మనతో ఉంటుందో తెలుసుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, ఒక వ్యక్తికి విషయాలు తెలియలేదు అంటే ఈ తప్పు ఎవరిది? నేను అంటాను, ఖచ్చితంగా సేవకులదే, లేక బోధిస్తున్న సేవకురాలదే. ఎందుకంటే మీరు ముందుగా విషయాన్ని తెలుసుకొని మీకు బోధించాలి. అప్పుడు మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. దేని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనంలో అంటారు కదా క్రీస్తు, సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము. ఏమన్నానండి? సత్యమందు వారిని అంటే వాక్యంలో వారిని ప్రతిష్ట చేయము, నిలబెట్టు. ప్రతిష్ట చేయటం అంటే ఏంటి? నిలబెట్టడం. ఈరోజు మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, శంకుస్థాపన చేసి ఒక స్తంభాన్ని నిలబెడతాడు ఆ కట్టేవాడు. అలా ఏది చేసినా మొదటగా ఒక రాయినో కర్రనో దేనో నిలబెడతాడు కదా. అలాగే ముందు నీ వాక్యంలో నిలబడు, వాక్యాన్ని నమ్ము. అప్పుడు
నువ్వేం చేసినా ప్రభు తగ్గిస్తాడు. అందుకన్నాడు సత్యమందు వారిని. అంటే ఎవరు వీరు? ఎవరు వీరంటే వాక్యానికి విలువ తెలుసుకోలేని వారు, వాక్యాన్ని సరిగ్గా బోధించలేని వారు, బోధించిన వాక్యాన్ని సరిగ్గా వినలేని వారు. అంటే ఇక్కడ ఎవరిది పొరపాటు? చెప్పేవాళ్ళది ఉంటుంది, వినేవాళ్ళది ఉంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీవు విని నేర్చుకొని నీ తోటి వారికి నేర్పించు. అప్పుడు పరిశుద్ధాత్మ నీతో ఉంటుంది, నీలో ఉంటుంది. దావీదు గారు పరిశుద్ధాత్మ పొందుకున్నారు కదండి, మనకు తెలిసే. ఆయన మృతి చెందే వరకు కూడా పరిశుద్ధాత్మ ఆయనతోనే ఉంది. అందుకే ఆయన కోసము తండ్రి సాక్ష్యం చెప్పాడు. పరిశుద్ధాత్మ పొందుకోవడం ఆసామాసిలి కాదండి. సర్వసాధారణంగా మీ మీదకి, నా మీదకి, ఎవరి మీదకి రాదు. అలాగే యేసుక్రీస్తు శిష్యులు అంతా కూడా సరైన పరిశుద్ధాత్మను వారికి ఎప్పుడు అనుగ్రహించాడంటే ఆయన మృతి చెంది పైకి లేచిన తర్వాత మహిమ శరీరంతో ఉన్నప్పుడు వారితో మాట్లాడినప్పుడు వారికి పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? క్షణాల మీద కార్యం జరిగించింది. అది పరిశుద్ధాత్మ. సంగమా, ఓ క్రైస్తవులారా, పరిశుద్ధాత్మ అంటే వచ్చి వెళ్ళిపోయేది కాదండి. అది ఒక అతిథి కాదు, లేదంటే ఒక చుట్టం కాదు, లేదంటే ఒక ఉద్యోగం కాదు. ఉద్యోగానికి అయితే ఇన్ని సంవత్సరాలు చేయాలి, తర్వాత రిటైర్మెంట్ ఏం కాదండి. వచ్చిందా నేను నీ మీద అది ఉందా, నీవు వృద్ధి చెందే వరకు కూడా నీతోనే ఉంటుంది, నీలో ఉంటుంది. దేని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట బలంగా చెప్తున్నానంటే ఇప్పుడు సంగమా, పరిశుద్ధాత్మ కోసం చాలామందికి తెలియదండి. చాలామందికి సరైన అవగాహన లేదు దాని మీద. భూమి మీద ఎన్ని రకాల పరిశుద్ధాత్మ, ఎన్ని రకాలైన పరిశుద్ధాత్మ అంటే రెండే మనకు తెలుసు. ఒకటి పరిశుద్ధాత్మ, రెండు ప్రేతాత్మ, అంటే దెయ్యాలాత్మ కదా. కానీ ఈ భూమి మీద 26 రకాలు కలిగిన ఆత్మలు సంచరిస్తూ ఉన్నాయి. ఎన్ని? 26 రకాలు కలిగిన ఆత్మలు భూమి మీద సంతరిస్తున్నాయి. ఇందులో పరిశుద్ధాత్మ ఏంటి అంటే ఇదిగో బైబిల్లో రాయబడిన మాట. దేవుని స్తోత్రం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. మిగిలిన విషయం మీతో పంచుకుంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందంటే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనకు తెలిసిన విషయం కదా. సిరియా దేశస్తుడైనటువంటి నయమానుకు కలిగిన కుష్ఠరోగం అక్కడ పోగొట్టడానికి ఎలీషా దగ్గరికి వచ్చాడు ధనం పట్టుకొని. బాగా విన్నాను ప్రియ సంగమా. ధనం పట్టుకొని ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పుడు ఆ ధనం వద్దన్నాడు సేవకుడని ఎలీషా గారు. ఎందుకు వద్దన్నాడు? అది ఏ ధనము ప్రభువుకు తెలుసు కనుకనే వద్దని చెప్పేశాడు. ఎలీషాతో ముట్టుకోలేదు, కనీసం దాని కథతో కూడా చూడలేదు. కానీ అతని దగ్గర ఉన్న గెహాజీ అనే వ్యక్తి ఏం చేశాడు, శిష్యుడు ఏం చేశాడు, ఆయన దగ్గర గబగబా వెళ్ళిపోయి, అయ్యా మా సేవకులు అలాగంటారండి, మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే నాకు ఇవ్వండి అంటాడు. సరే ఇచ్చుకున్నాడు, పుచ్చుకున్నాడు, ఇంట్లో దాచుకున్నాడు, వచ్చేసాడు. అప్పుడు ఎలీషా గారు ఒక ప్రశ్న వేస్తారండి. ఏంటి ఆ ప్రశ్న? ఏం వేసే ప్రశ్న అంటే, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు? చూడండి, పరిశుద్ధాత్మకు తెలియదా? తెలిసే నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు ఎంతసేపు అంటే, నా ఏలినవాడా, నా ప్రభువా, నా సేవకుడా, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇక్కడే ఉన్నాను అన్నాడు. పచ్చి అబద్ధం అది. ఏంటి? పచ్చి అబద్ధం. అప్పుడు ఆయన ఏమన్నాడు, గెహాజీ నీవు నయమానుతో మాట్లాడినప్పుడు నయమాను యొక్క సేవకుల చేతి మీదుగా నువ్వు ఇచ్చుకున్న ఆ ధనాన్ని నీ ఇంట్లో దాచుకునేటప్పుడు మరలా ఇక్కడికి వచ్చేటప్పుడు నా ఆత్మ నిన్ను చూడలేదా, నా ఆత్మ నిన్ను వెంబడించలేదా, ఎందుకయ్యా అబద్ధం ఆడుతావు? అయితే ఇందులో నష్టపోయింది ఏమీ లేదు, కానీ అతనికి పోయిన కుష్ఠరోగం నీకు వచ్చేదాకన్నాడు అంతే. చూసారా? నా దేవుడిచ్చిన ఆత్మ నీతో రాలేదా, నువ్వు వెనకాల రాలేదా? ఖచ్చితంగా వచ్చింది, చూసింది. నువ్వేం చేసావో తెలుసు. అయితే నిన్ను ఎందుకు అడిగాను అంటే, నిజం చెప్తావేమో అని అడిగాను, కానీ ఇక్కడ కూడా నువ్వు అబద్ధం ఆడావు కనుక. ఎవరి దగ్గర? అందుకే యేసుక్రీస్తు ఒక మాట అంటాడండి. ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో
అలాగే యోహాను సువార్తలో కూడా మాట ఉంటుంది. ఏమంటాడంటే, నన్ను మీరు అవమానించినా పర్వాలేదు కానీ ఏంటి, నన్ను హింసించినా పర్వాలేదు కానీ, నన్ను అవమానించినా పర్వాలేదు కానీ, పరిశుద్ధాత్మను మాత్రం అవమానించిన వాడికి తరతరాలు కూడా క్షమాపణ లేదండి సార్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త. ఓ ప్రియ సహోదరులారా, క్రైస్తవులారా, ఈరోజు వాక్యం వింటున్న మీరు ఎక్కడ పడిపోతున్నారు? ఎందుకు మీకు ఇంట్లో శోధనలు, ఎందుకు మీ ఇంట్లో గడువులు, ఎందుకు నీ కుటుంబంలో కలతలు, ఎందుకు భార్య బిడ్డల మధ్య, భర్త మధ్య, కుటుంబాల మధ్య, తల్లిదండ్రుల మధ్య, స్నేహితుల మధ్య, విరోధుల మధ్య ఎందుకు విరోధులు అయిపోతున్నానంటే, నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మను కించపరుస్తున్నావేమో, అవమానపరుస్తున్నావేమో. ఒక్కసారి నీవు ఆలోచించుకొని సరి చేసుకున్నావా? సరి. లేకపోతే ఏమంటాడండి, నీ దగ్గరికి వచ్చి నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని దీపాన్ని ఆర్పేస్తారు అంటున్నారు ప్రకటన గ్రంథంలో. ఇప్పుడు సంగమా అని అంటాడు, నన్ను అవమానించినా పర్లేదు కానీ పరిశుద్ధాత్మను అవమానించిన వారికి తరాలు 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 గడిచిపోయిన వారికి క్షమాపణ లేదని సార్. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎలీషా ఆ విషయం గెహాజీకి తెలిసి కూడా అబద్ధమాడాడు కనుకనే పోయిన కుష్ఠరోగం ఈయన తెచ్చుకున్నాడు. నయమానికి పోయిందండి, కీడు పోయింది. కానీ ఈయన తెచ్చుకున్నాడు లేని రోగాన్ని తెచ్చుకున్నాడు. జాగ్రత్త. ఈరోజు మనం కూడా లేని బాధను తెచ్చుకుంటున్నామేమో దేవుని అవమానపరచి. చాలామంది మన సంఘాలను చూస్తుంటాం కదా, సంఘమే కాదు, ఒక చిన్న గృహకూడికే పెట్టుకోండి, ఇలాంటి బహిరంగ సభల్లోకి వెళ్ళండి, ఇలాంటి ఏదైనా చేసుకోండి, అక్కడికి ఎంతమంది వాక్యాన్ని వింటారు? తెలియదండి. ఎంతమంది వాక్యాన్ని విలువిస్తారు? అది తెలియదు. ఎంతమంది వాక్యము వారి యొక్క హృదయంలో దాచుకుంటారు? అది తెలియదు. సమస్తం తెలుసు దేవుడికి. అందుకే వారికి ఆయన ఎవరికి ఏది ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి ఆయనకి ఇచ్చేస్తుంటారు. ఇక్కడ పనిష్మెంట్ ఇచ్చింది. ఇక్కడ పనిష్మెంట్ ఇచ్చేది దేవుడు. గెహాజీ, నీ వెనకన ఆత్మ రాలేదా? ఎవరిది ఆత్మ? దేవుడిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీది నాదినా. మనకి జీవాత్మ ఇచ్చాడు అంతవరకే, పరిశుద్ధాత్మ ఇవ్వలేదు. చాలామంది అనుకుంటారు నాలో పరిశుద్ధాత్మ ఉందని సంతోషపడిపోతుంటారు. జాగ్రత్త. మీరు జాగ్రత్తగా వాక్యం గమనించినట్లయితే దేవుడికి పరిశుద్ధాత్మ ఇవ్వలేదు, జీవాత్మ ఇచ్చాడు. అది కానీ 2:7 చదువుకుంటే కదండి, ఊపిరిని ఇచ్చాడు అంటే బ్రతకడానికి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఇచ్చాడంటే తన మాట విన్నవారికి, దేవుని స్తోత్రం, తనను వెంబడించిన వారికి, తనతో ఉన్నవారికి మాత్రమే పరిశుద్ధాత్మను ఇచ్చాడు. గలిలయ ప్రాంతంలోనే కాదు, యెరూషలేములోనే కాదు, యెరికో పట్టణంలోనే కాదు, దావీదు పట్టణంలోనే కాదు, నజరేతులోనే కాదు, వేలాది జనంగా లేరా? మరి 12 మందికి ఎందుకు ఇచ్చాడు ప్రభు? ఎందుకు ఇచ్చాడు పరిశుద్ధాత్మ? అంటే ఆయనకేం తెలీదా? తెలీదా? ఎందుకు ఇచ్చాడు 12 మందికి? అంటే వారి ఆత్మలు ఈయన మీద అనుకున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటారు 25వ అధ్యాయం కీర్తన భాగంలో మొదటి మాట అంటాడు, యెహోవా నీ దిక్కులకు చూసిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను. హల్లెలూయా. ఏంటంటే నీ దిక్కులకు చూసిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను అంటే నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను, నీ వైపు చూసే, నిన్ను చూసే అని అన్నాడు కనుకనే ఆయన అంత ధన్యుడయ్యాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతకన్నా వాక్యం ఇంకేముండదు. ఈరోజు వాక్యం ఎలాగైపోయిందంటే హేళన కావాలి, నవ్వులు కావాలి, పువ్వులు కావాలి, కాడలు కావాలి. ఈ నవ్వులు, పువ్వులు, కాడలు మిమ్మల్ని పరలోకానికి చేస్తూ ఒక క్రైస్తవులారా వాక్యాన్ని వినండి. ఆయన అంటున్నాడు, నా ఆత్మను నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను అన్నాడు. అంటే నీకు అప్పగించాను ప్రభా అన్నాడు కనుకనే దావీదు యొక్క కార్యాలన్నీ కూడా దేవుడి దగ్గర నుంచి చేస్తాడు కదండి. యుద్ధం జరుగుతున్న పక్క సైనికులు అందరూ భయపడిపోతున్నారు. రాజా ఏంటి మన మీదకి ఇదిగో సైన్యం వస్తుంది, ఏం చేస్తాను, నువ్వు పడుకున్నావా, కూర్చున్నావా, ఏంటి ఇలా ఉన్నావేంటి, మాకు భయం వేస్తుందంటే దావీదు ఒకటే మాట్లాడతాడంటే చక్కని మాట. ఈరోజు మనం ఎవరిని కూడా చెప్పలేం. యెహోవా ఈరే ఏమన్నాడండి? యెహోవా ఈరే అంటే ఏంటి? ఆయన చూసుకుంటాడే, నువ్వు నమ్మదపడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈయన పడుకున్నాడా? చాలామంది చూడండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి సిస్టర్, ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్తే మంచిదే. వారి సమస్యలు చెప్పుకోవడం తప్పులేదు. సాటి వారిని అడిగేది ప్రార్థన ఒకటే.
కానీ వాళ్ళు చేయరు ప్రార్థన, వీళ్ళు చేస్తుంటారు. ఇక దావీదు అలా లేదు. ఇదిగో నాయన నన్ను శత్రువులు తన్నుకొస్తున్నారు కనుక ఇదిగో ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థన సమాధానం ఇవ్వు, నీవు సహాయం చేస్తావని నా ఆత్మను నీ మీద ఆనిపెట్టుకున్నాను అంటాడు. మూడవ వచనంలో ఏమంటాడంటే అదే 25:3 ఏమంటాడంటే కీర్తన భాగంలో, నీ కొరకు కనిపెట్టుకున్న వారు ఎవడను సిగ్గునందడు. ఏంటి? నీ కొరకు యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు ఎవడను ఎప్పుడూ సిగ్గుపడడు. ఎందుకు చెప్పాడు? ఫలితం మీరు పొందుకున్నాడు కనుక. దావీదు గారికే కావాలి ఫలితం. నీకొద్దా బాబు? అమ్మ నీకొద్దా? ఎవరికి వద్దండి? అందరికీ లాభం కావాలి. అయితే దావీదు లాంటి పట్టుదల ఉండాలి. అలాగే దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క పరిశుద్ధమైన ఆత్మను చివరి వరకు కాపాడుకో. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకే బాధలు వచ్చినా నీ ఆత్మను నీవు కాపాడుకుంటే నిత్యము దేవుడు నీతో ఉంటాడు. నిత్యం ఉంటాడు. అంటాడు యెహోవా ఈరే, నువ్వు భయపడదు, ఆయనే చూసుకుంటాడు అని ఇక్కడ ఈ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ యుద్ధం జరుగుతుంది, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. యుద్ధము ప్రార్థన, ఎవరి నెగ్గారంటే దావీదు నెగ్గాడు. తెలుసు. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన యుద్ధం చేసినంతసేపు ఈయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఈరోజు మనం ఎందుకు పడిపోతున్నాం, ఎందుకు కుంటిపారిపోతున్నాం అంటే ప్రార్థనా శక్తి నువ్వు పోగొట్టుకుంటున్నావేమో. జాగ్రత్త. నీకు ఇచ్చిన పరిశుద్ధమైన ఆత్మను, పరిశుద్ధమైన ప్రవచన వచనాన్ని, పరిశుద్ధమైన వాక్యాన్ని పాడు చేస్తున్నావేమో క్రైస్తవుడా. జాగ్రత్త. ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను నేను. వాక్యాన్ని మీ మనసులో పెట్టుకోండి, దేవుడితో సహవాసం చేయండి. అడగండి, ఏమి కాదు మీకు. అడుగుడి. చెప్పమేంటి? అడుగుడి ఇవ్వడా? అడుగుడి ఇవ్వబడును. అడిగితే ఇస్తాడు ప్రభు. ఎలాగా? ఆయన ఇచ్చింది నువ్వు కాపాడుకుంటే. జాగ్రత్త సహోదరులారా. అందుకే ఇక్కడ అన్నాడు గెహజీ, నీ వెంట నా ఆత్మ రాలేదా అంటే దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ రాలేదా? ఆయనే చెప్పాడే, నువ్వేం చేసావు కనుక మించిపోయింది లేదు. కానీ ఇదిగో పోని కుష్ఠరోగాన్ని సంపాదించుకో. ఏం తీసుకున్నాడు? డబ్బు ఇచ్చి ఏం కొనుక్కున్నాడు? రోగాన్ని కొనుక్కున్నాడు. ఈరోజు మనం కూడా చేసేది అదే, రోగాన్ని దేవుడి పని చేస్తున్నామమ్మా, దేవుడి యొక్క కార్యాలు చేస్తున్నామంటే చేతులు ఇవ్వడానికి ఏంటి? ఉన్న కార్యాలకు మాత్రం నువ్వు అప్పు చేసినా సరే తీసుకుంటారు. ఇప్పుడు ఈ గెహజీ ఏం చేశాడు? పొరపాటు డబ్బు ఇచ్చి రోగాన్ని కొని తెచ్చుకున్నాడు. అది జాగ్రత్త. మీరు కూడా అలా చేస్తారేమో. పొరపాటమ్మా, తప్పు. మీరు కూడా ఏం చేయాలంటే, ప్రభువా ఇదిగో నా ఆత్మ నీ వైపు, నీ దిక్కు నాకు చూసిన ఆత్మని ఎత్తుకొని నీకు అప్పగిస్తున్నా తండ్రి. నా ఆత్మలో ఏ కలుషితం ఉందో నాకు తెలియదు నాయన. నా ఆత్మ ఎప్పుడు ఎలా సంచరిస్తుందో నాకు తెలియదు కనుక ఇదిగో నన్ను సరిచేయి ప్రభు అని ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఖచ్చితంగా నిన్ను క్షమించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నీ కోసం ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తాడు. ప్రతి ఒక్కరితో ఉంటాడు, ప్రతి ఒక్కరిలో ఉంటాడు అని నేను ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తాను. మరొకసారి చెప్తాను, దేవుడు దగ్గర నుంచి పరిశుద్ధాత్మను పొందుకుంటే అది నీవు మృతి చెందే వరకు కూడా నీ దగ్గర నుంచి పోదు. అది పోకుండా ఉండాలంటే అనుక్షణము ప్రతిదినము దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వే పొరపాటు చేసినా, ఏ అబద్ధాలు ఆడినా, ఎవరి మీద ఏ ఇచ్చక మాటలు చెప్పినా, ఎవరిని ఏమి హింసించినా, ఎవరి దగ్గర దోచుకున్నా పరిశుద్ధాత్మ నీ నుంచి నీకు చెప్పకుండానే వెళ్ళిపోతుంది. జాగ్రత్త. అప్పుడు నీవెంత ప్రార్థన చేసినా సరే అది రాదు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందుకున్న వారి యొక్క కార్యాలు ఎలా ఉండాలి? క్షణంలో జరిగిపోవాలి. క్షణం ఆమెనటువంటి జరిగిపోవాలి కార్యాలు. అది పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడని నిదర్శనం. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో శృంగారమైన దేవాలయం దగ్గర ఏం జరిగింది? యోహాను పేతురు ప్రార్థించారు. వాడు ప్రార్థన చేయలేదు. ఆ కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళారు, ఆ కుంటివాడి దగ్గరికి వెళ్ళారు, నడవలేని వాడి దగ్గరికి వెళ్ళారు. ఏమైనా ఇస్తారేమో చూసాడు, ఏమి లే వాళ్ళ దగ్గర. అప్పుడు ఒకటే మాట అన్నారు, నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏం లేదు, కానీ యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లెమ్మని నీతో చెప్తున్నాను అనగానే లేచిపోయాడు. అది పరిశుద్ధాత్మ. ఏనో గంట పడిందా లగడానికి? పోనీ కనీసం వితిన్ 5 minutes అని 5 నిమిషాలు అయ్యిందా? లేదు.
1 సెకండ్, ఓన్లీ 2 సెకండ్లో ఎప్పుడైతే పేతురు మాట అన్నాడో 2 సెకండ్లో వాడు పైకి లేచాడు. దిగ్గున లేచిందని ఉంటుంది అక్కడ వాక్యం 3వ అధ్యాయంలో అపొస్తలుల కార్యాలు. దిగ్గున లేచి నిలబడ్డాడు. అదేంటి పరిశుద్ధాత్మకున్న పవర్. ఆ పవర్ని సంపాదించుకోమని మీకు చెప్తున్నాను. అంతేగాని మిమ్మల్ని ఏదో శోధించాలని, మిమ్మల్ని ఇంకొక రూట్లోకి నడిపించాలని నా ఉద్దేశం కాదు. ఈ వాక్యం మీ అందరూ కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ప్రభు ఇస్తారండి. ధారాళంగా ఇచ్చే దేవుడు అండి ఆయన. కనికర సంపన్నుడండి. ఆయన సంపాదన అంతా మనకే ఇస్తారండి. దయచేసి మీలో ఉన్నవి ఏవైనా కలంకం తీసుకొని బయట వేసేసుకుంటే ఎలీషాకి ఇచ్చిన ఆత్మ, ఏలేకి ఇచ్చిన ఆత్మ, దావీదుకి ఇచ్చిన ఆత్మ, యెహోషువకి ఇచ్చిన ఆత్మ, మోషేకి ఇచ్చిన ఆత్మ ఈరోజు నీకు నాకు అందరికి ఇస్తారు. దేవుని స్తోత్రం. నమ్మిన వారు దేవుడికి స్తుతులు చెల్లించుకోండి. మీరు దేవుని స్తోత్రం హల్లెలూయా. కనుక ఆ పరిశుద్ధమైన ఆత్మను మీలో ఉన్నంత కాలం కూడా మిమ్మల్ని దేవుడు వాడుకుంటూ ఉంటాడు. మీరు దేవుడి కోసం వాడబడాలి. ఆయన దిక్కునకు మన ఆత్మను అప్పగించుకుంటాడు. నీళ్ళు ఎప్పటికప్పుడు ఆ ఫిల్టర్ వాటర్ ఎలాగైతే నీళ్ళు ఎలాగైతే మనం ఫిల్టర్ చేసుకుంటామో నీ హృదయాన్ని కూడా వాక్యమని నీళ్ళతో ఆయన శుభ్రం చేస్తూ ఉంటాడు. మంచి నీళ్ళు మనం తాగినట్టుగానే మంచి ఆశీర్వాదం మనకు పంపిస్తూ ఉంటాడు. ఇది నమ్మిన అందరూ కూడా దేవుని నమ్ముకొంచి ఆయనకు కృతజ్ఞతల స్తుతులు చెల్లించుకొని ఆయనను సదా కోరుకొని వేడుకొని మీ హృదయాల్లో దాచుకోమని తెలియజేస్తూ నేను ఈ మాట ముగిస్తున్నాను. పరమ తండ్రి నీకు వందనం నాయన. ఇదిగో తండ్రి నీ బిడ్డలకు అందించిన వాక్యము నీరు కట్టి ఫలించుటకు అయ్యా తండ్రి మరొక అవకాశం మాకు దయచేసి అయ్యా తండ్రి. తప్పేదో ఒప్పేదో వారు తెలుసుకొని అయ్యా ఆత్మ ఏదో ప్రేతాత్మ ఏదో తెలుసుకొని తండ్రి ప్రేతాత్మను విడిచిపెట్టి పరిశుద్ధాత్మను వెంబడించేవారు ఎలా ఉండాలో తండ్రి వాక్యంగా తెలియజేసినందుకు వందనములు. వాక్యం వారిని దీవించండి, ఆశీర్వదించండి, మహిమ పొందుకోమని నజరేయుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.